1947 ఆగస్టు 15 దేశానికి స్వాతంత్ర్యం వచ్చినా తెలంగాణకు రాలేదు. నిజాం నిరంకుశ పాలనలో ప్రజలు బిక్కుబిక్కుమంటూ బతికిన రోజులు. 1948 ఆగస్టు 27 తెల్లవారుజామున తెలంగాణలో ఓ నరమేధం జరిగింది. రజాకార్లో వీర బైరాన్పల్లిలో జలియన్ వాలా బాగ్ లాంటి దురాఘాతానికి పాల్పడ్డారు. సంపద దోచుకోవడాన్ని అడ్డుకున్నందుకు కక్ష కట్టిన రజాకర్లు రైఫిళ్లు మరఫిరంగులు ఎక్కుపెట్టి గ్రామాన్ని చుట్టుముట్టిన రజాకర్లు ఊర్లో ఉన్న ఎవ్వర్నీ వదిలిపెట్టకుండా పాశవికంగా కాల్చి చంపిన దుండగులు ఆడబిడ్డలను బట్టలు లేకుండా బతుకమ్మ ఆడించిన రజాకర్లు. తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా మట్టి మనుషుల్లో పోరాటంపై పల్లవి ఎక్స్క్లూజివ్ గ్రౌండ్ రిపోర్ట్. 1948 ఆగస్టు 27న తెలంగాణలో ఒక నరమేధం జరిగింది. జలియన్ వాలాబాగ్ లాంటి దురాఘాతం ఈ వీర బైరాన్పల్లిలో జరిగింది. దాదాపు 118 మందిని నిజాం రజాకార్లు కాల్చి చంపారు. ఆడబిడ్డలను బతుకమ్మ ఆడించారు. ఈ మట్టి మనుషులు చేసిన వీర పోరాటానికి సజీవ సాక్ష్యం ఈ వీర బైరాన్పల్లి బురుజు. నిజాం రజాకార్ల నుంచి రక్షణగా గ్రామం చుట్టూ గోడగట్టుకున్న రక్షణ దళాలు, గ్రామ రక్షణ గెరిల్లా దళాలు ఈ బురుజు పైనుంచే నిజాం రజాకార్లు వచ్చేది, వాళ్ళు వెళ్ళేది, ఇవన్నీ పర్యవేక్షించడానికి వాచ్ టవర్లా ఈ బురుజు కట్టుకున్నారు. ఈ బురుజు పైకి వెళ్ళి చూద్దాం, బురుజులో లోపల ఎట్లా ఉంది, పైన ఎట్లాంటి వ్యవస్థ ఉంది, ఈ బురుజు నుంచి వాళ్ళు పహారా ఎట్లా కాసేది, రజాకార్లను ఎలా ఎదుర్కొనేది, వీళ్ళ దగ్గర ఏమేమి ఉన్నాయో ఒక్కసారి పైకి వెళ్ళి చూద్దాం. బురుజు పైకి వెళ్ళడానికి అప్పట్లోనే ఈ రాతి కట్టడంతో మెట్లు కూడా ఏర్పాటు చేశారు. ఈ బైరాన్పల్లి బురుజు పైకి ఎక్కడానికి మనం ఈ మెట్ల మార్గం ద్వారానే పైకి ఎక్కుతున్నాం. మనం చూసుకోవచ్చు ఇక్కడంతా రాతి కట్టడమే ఉంది. ఇక్కడ చెక్కలను ఆసరాగా చేసుకొని కట్టారు. ఈ బురుజు మనం పైకి వచ్చాము. అప్పుడు ఈ వాచ్ టవర్గా యూజ్ చేసుకున్న ఈ బురుజు ఎలా నిర్మించారనేది మనం చూస్తూ ఉన్నాము. ఈ బురుజు నుంచే వాళ్ళు రజాకార్లు ఎక్కడి నుంచి వచ్చారు, ఏం చేశారు, వాళ్ళని పహారా కాయడానికి ఈ బురుజు ఉపయోగపడింది. అప్పట్లోనే వాళ్ళు రజాకార్లు దూరం నుంచి వస్తే వాళ్ళను వాచ్ చేయడానికి, ఇక్కడ నుంచే వీళ్ళ దగ్గర ఉన్న మందుగుండు సామాగ్రి, తుపాకులతో వాళ్ళని కాల్చడానికి ఏమేమి సౌకర్యాలు చూస్తే మనకి ఇక్కడ చూడొచ్చు స్పష్టంగా. ఇగో ఈ హోల్ నుంచి వాళ్ళు దూరం నుంచి వచ్చే వాళ్ళని చూడడంతో పాటు ఇందులో తుపాకీ పెట్టి కాల్చేవారు అని మనకు తెలుస్తూ ఉన్నది. ఈ హోల్ ద్వారానే మీరు చూడొచ్చు బురుజు చుట్టూ ఇట్లాంటి హోల్స్ అన్నీ ఉన్నాయి. ఈ మట్టితో చేసిన ఈ గుణపెంక లాంటి సెటప్. మనం ఇక్కడి నుంచి ప్రస్తుతం వీర బైరాన్పల్లి చరిత్ర కలిగిన బురుజు పైన ఉన్నాము. ఈ బురుజు పై నుంచి చూస్తే ఈ ఊరంతా చూడొచ్చు. ఈ ఊరు చుట్టూ 1948 సమయంలో ఈ ఊరు చుట్టూ ప్రహరీ గోడ ఉండేది. ఆ ప్రహరీ గోడతో పాటు ఇక్కడ ఈ బురుజు నుంచి గ్రామ గెరిల్లా రక్షణ దళాలు, రజాకార్లు వచ్చిపోయేది, ఇక్కడ నుంచి వాచ్ చేసేవారు. వాళ్ళ కదలికలను గ్రామస్తులకు నగారా వేసి చెప్పేవారు. రజాకార్లకు సంపద దొరకకుండా వాళ్ళ ప్రాణాలు రక్షించుకోవడానికి వాళ్ళు ప్రయత్నాలు చేసేవారు. మనం ఈ బురుజు నుంచి ఈ ఊరు చూడొచ్చు. ఈ మట్టి మనుషుల పోరాటానికి సజీవ సాక్ష్యంగా నిలిచిన ఈ బురుజుపై నుంచి మనం ఉన్నాము. అయితే ఈ పోరాటాన్ని చూసిన వారు, ఈ పోరాటాన్ని గురించి తెలిసిన వారు ఎవరున్నారు, ఆ రోజు ఏం జరిగింది, ఆగస్టు 27, 1948 తెల్లవారుజామున ఏం జరిగింది అనేది ఇక్కడున్న ఫ్రీడమ్ ఫైటర్లు, పోరాట యోధులను వాళ్ళ పిల్లల్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొత్తానికి ఇదైతే బురుజు దాదాపు 3 ఫ్లోర్ల ఎత్తుకు పైగా ఉన్న ఈ బురుజు నాయకులు ఎవరు పట్టించుకోకపోవడంతో కాలక్రమంగా వర్షానికి కూలిపోతూ వస్తున్నది. ఇప్పుడు దాదాపు 2వ ఫ్లోర్ దాకా వచ్చింది. కింద రాతి కట్టడం ఉండడం వల్ల ఈ మాత్రం సజీవ సాక్ష్యంగా ఇప్పటి వరకు నిలిచి ఉందని చెప్పొచ్చు. దాదాపు 76 సంవత్సరాల క్రితం ఈ ఘటన జరిగింది. ఈ ఘటనకు సంబంధించి రజాకార్లతో ప్రత్యక్షంగా పోరాడిన వారు ఇప్పుడు ఎవరు లేరు, అంతా దాదాపు అమరయ్యారు. అయితే ఆ ఘటనకు సంబంధించి వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ పిల్లలు, చూసిన వారు, కొంతమంది వృద్ధులు మనకు గ్రామ పంచాయతీ దగ్గర ఉన్నారు. ఇది వాళ్ళ గ్రామ పంచాయతీ. ఇక్కడ కూర్చున్నారు. వీళ్ళని అడిగి తెలుసుకుందాం అసలు ఆ రోజు ఏం జరిగింది. నమస్తే తాత, ఏం పేరు? నీ పేరు? నా పేరు దేవునూరు కొమరయ్య. ఈ బురుజును చూస్తే మీకు ఏం యాదికి వస్తుంది? బురుజును చూస్తే అప్పుడు జరిగిన విషయాలు యాదికి వస్తాయి, కానీ యాదికి లేవు ఇప్పుడు చెప్పడానికి. ఈ జ్ఞాపకం సరిగా వస్తలేదు సార్. మాట్లాడితే దమ్ము వస్తుంది, మాట్లాడరాదు సరిగా. ఇప్పుడు ఏం మాట్లాడాలంటే ఏం అర్థం కాదు. నువ్వు రజాకార్లను చూసినావా? చూసిన అప్పుడు నేను అప్పటి వరకు బర్రగా వస్తాను. ఎన్నేళ్ళు ఉంటాయి? అప్పటి వరకు ఉండొచ్చు 4, 5, 6 ఆసరు ఉండొచ్చు. 6 ఆసరు.
నీ పేరేంది బాబు? నా పేరు లింగారెడ్డి, లింగారెడ్డి. ఇమ్మడి లింగారెడ్డి. ఏం జరిగింది ఆయాల? ఏం జరిగింది? ఆయాలంటే ఈ బుర్జు కిందనే మా ఇల్లు. బుర్జు కింద? బుర్జు కింద పక్కిల్లు మాదే. అప్పుడు రజాకర్లు వచ్చిండ్రు, ఊరు గిరాయించిండ్రు. ఊరు గిరాయించినప్పుడు మొదటిసారి మా వాళ్ళే కొట్టిర్రు. మా వాళ్ళు కొడితే వాళ్ళు కట్టె తుపాకులతో కొడితే వాళ్ళు చచ్చిపోయినరు. దువ్వన్ సావు వచ్చిండు. దువ్వన్ సావు కొడుకు వచ్చిండు. దువ్వన్ సావు కొడుకు వచ్చి ఏం చేసిండు, ఈ గుర్రం మీద ఉండి చంపుతాను వచ్చిండు. దాని మీద మా అన్నుండే రామరెడ్డి అని. ఆ రామరెడ్డి ఏం చేసిండు, గుర్రానికి పెట్టిండు. ఆ గుర్రం పడ్డది, వాడు చచ్చిపోయిండు. వాడు వెనక మరిపోయినారు వాళ్ళు. ఇక రజాకర్లు అంతా మరిపోయి వెనకేసి ఊరు కట్టుకొని, అది ఊరు పనిగట్ల ఊరు కట్టుకొని ఉన్నారు. ఇది బొందసింత అని ఉండే ఆ బడి దగ్గర, బైరంపల్లి దగ్గరనే బొందసింత అని ఉండే. ఆ చింత చెట్టు కాడ వీళ్ళు ఉన్నారు. బుర్జు మీదకి ఎక్కిర్రు వాళ్ళు, అది చింత చెట్టు మీదకి వాళ్ళు ఎక్కిర్రు రజాకారులు. మా వాళ్ళంతా నగార కొట్టే వరకు దీని మీద ఉన్నారు, బుర్జు మీద ఉన్నారు. ఈ బుర్జు మీద ఉండే వరకు ఆడికి ఓ ఒడ్ల ఆయన ఏం చేసిండు, మూట కొట్టబోతాడు. ఆడ పట్టు రాసిండ్రు. పట్టు రాసి ఆ పట్ల ఆ ఒడ్ల ఆయన చంపిండ్రు. చంపిన బుర్జు మీద వాళ్ళు అక్కడికి కొట్టిర్రు. కొట్టే వరకు ఇక బాగా గిరాయించి ఊరు చుట్టూ గిరాయించారు. గిరాయించే వరకు ఇక మా వాళ్ళు మీద 3-4 ఉండ్రి. దొరికినట్టే చంపుతారు. ఇక రక్తం పారిపోయే వరకు ఆడోళ్ళు దొరికితే బతుకమ్మలు ఆడిచ్చిండు. బట్టలు ఇప్పించి బతుకమ్మలు ఆడిచ్చిండు. బతుకమ్మలు ఆడిచ్చే బుర్జు మీద వాళ్ళను 3 ఉండ్రి, మంచి వాళ్ళే వాళ్ళు, కొట్టేటోళ్ళు. ఆ 3 కిందున్నోన్ని దొరకబట్టిండ్రు. ఇద్దరిని దొరకబట్టి లెంకలు పెట్టిండ్రు. లెంకలు పెట్టి వాళ్ళ మీద గురి పెట్టే వరకు దిగురా అని బతిలాడారు. కింద ఉన్నోళ్ళు బతిలాడే వరకు వాళ్ళు దిగిరు. ఈ 3 అంతా అందరు లెంకలు పెట్టి ఒక్కటే పోడుతో అందరినీ చంపేసాను. ఈయన్నే బుర్జు ముందల్నే ఊరవతలు చంపినా ఒడ్ల ఆయనను అక్కడ ఊరవతలు చంపారు. 118 మంది చచ్చిపోయారు. 118 మందిగా వరుస అయిన వాళ్ళు కలిసిన వాళ్ళు కలిసినట్టు చచ్చిపోయారు. ఈ ఇంట్లో ఉండ్రి, ఈ దొరోళ్ళ ఇంట్లోనే ఈడు ఉన్నది వెనక బాధ. ఆ ఇంట్లో ఉండ్రి, వాళ్ళనే ఇల్లు చచ్చిపోయారు. నిలబెట్టి తుపాకులు పెట్టి కాల్చిన ఇక్కడ లెంక పెట్టి ఈయనే ఈ బుర్జు ముందనే లెంకలు పెట్టిర్రు. లెంకలు పెట్టి ఒకటే దెబ్బతోని ఓ 10 మంది అట్లే చంపేసారు. ఎంతమంది వచ్చి ఉండొచ్చు అప్పుడు? వాళ్ళ పెద్ద సుమ తీసుకొని వచ్చిండ్రు, లారీ పెద్దది లారీ అప్పట్లో రజాకర్ లారీ తీసుకొని వచ్చారు. ఎక్కువనే ఉన్నారు. ఈ చెలదూడు, ఇక మా చెలదూడలు ఉండే పల్లికాయ రామినోళ్ళదని ఉండే కొమ్మట్లది, వాళ్ళ ఇళ్ళల్లో పల్లికాయ ఉండే. ఆ చెలదూడను కోసి అందులో వేసుకుంటా తినుకుంటా పోయినారు వాళ్ళు. ఇక అది సంగతి. నువ్వు చూసినావా రజాకార్లు చూసుడు ఊరుకుడే. ఇక మా అవ్వ అయ్యా చిన్నోళ్ళు కదా, సంకలు వేసుకొని మేము 8 ఏళ్ళు ఉన్నా బొందల బోకెల పొన్న ఎత్తుకొని ఉరికినాం. అడిగి పట్టుకుని ఊర్లో ఇవ్వలేరు. ఊర్లో అంత రక్తం పారింది. ఇక ఊర్లో ఇవ్వలేరు. ఇక చాలా రోజులకు చుట్టాల పొన్న పోయి బతికి ఊరు పట్టుకొచ్చినాం అట్లా. అంతే.